ప్రేయర్ చేసినప్పుడు కూడా గలిబిలి గందరగోళంగా చేయకూడదు. స్పష్టంగా పాయింట్స్ని ఎత్తి చేయాలి. బైబిల్లో ప్రార్థనలో స్పష్టతే కాదు, పర్టికులర్ టైంను కూడా దేవుడు మెన్షన్ చేశాడు. సియోను కుమారి ప్రాకారం లెమ్మో, రెయ్యి మొదటి జామున లేచి మొర్ర పెట్టుము అన్నాడు. నీ కొడుకు తాగుబోతాడా, నీ భర్త తాగుబోతాడా, తిరుగుబోతాడా, పిచ్చోడయ్యాడా, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడా, అయితే రెయ్యి మొదటి జామునలే, మధ్యరాత్రిలే. లోకమంతా హాయిగా నిద్రపోతుంటుంది, నువ్వు నిద్రపోవద్దు. నా బిడ్డ సంగతి ఏందని మొరపెట్టావు. నీకు దేవుడు స్పష్టమైన జవాబు ఇచ్చేంత వరకు దేవుని పాదాలు వదలొద్దు. దీక్షపును, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. పర్టికులర్ పాయింట్ని ట్రిగర్ చేయి. నా బిడ్డ ఇదిగో ఫలానా అంశం అని స్పష్టంగా ఎత్తి నువ్వు ప్రార్థన చేయి. అన్నతి కాలంలోనే అది అటో ఇటో నీకు ఫైనల్ ఇచ్చేస్తాడు జవాబు దేవుడు. అర్థమైందని నేను చెప్పింది. అట్లా నేను ప్రత్యేకంగా గురిపెట్టి చేసిన ప్రార్థనలో దాదాపు 98% జవాబులు పొందా. 98% పొందా గురిపెట్టి చేసిన ప్రార్థనలకి. ఏదో గుంపులో గ్లోరీ అన్నట్టు అన్ని కలిపి కొట్టడం కాదు. కొన్ని ప్రత్యేకమైన అంశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి.